వెల్కమ్ టు 24 టెక్నాలజీస్. ప్రీవియస్ సెషన్‌లో స్టేట్‌లెస్ వెబ్ అప్లికేషన్ గురించి మనం డిస్కస్ చేసాం. అది ఎంత యూజ్‌ఫుల్ అనేది. బట్ సమ్‌టైమ్స్ మనం స్టేట్‌ఫుల్ కూడా వెబ్ అప్లికేషన్ మనం యూజ్ చేస్తాం. స్టేట్‌ఫుల్ వెబ్ అప్లికేషన్. స్టేట్‌ఫుల్ వెబ్ యూజ్ చేసేటప్పుడు నేను ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటివి? వాటిని ఏ రకంగా నేను ఓవర్‌కమ్ చేస్తాను అనేది ఈరోజు టాపిక్. అంటే దిస్ సెషన్ టాపిక్. ఓకే. నేనిప్పుడు యూజ్ చేసే స్టేట్‌లెస్ కాదు. స్టేట్‌ఫుల్. స్టేట్‌ఫుల్‌లో యాజ్ యూజువల్‌గా నాకు రౌట్ 53 ఉంది. దిస్ వన్. అండ్ నా వెబ్ అప్లికేషన్ దిస్ వన్. అండ్ నా రౌట్ 53 నా డొమైన్ ఏదైతే ఉందో ఆ డొమైన్ నుండి నా వెబ్ అప్లికేషన్ నుండి నా ఈఎల్‌బీకి హిట్ అవుతుంది ఇక్కడ. రిక్వెస్ట్ అనేది. క్వైరీ అనేది ఈఎల్‌బీకి వచ్చింది. రైట్. ఈ ఈఎల్‌బీ నుండి నాకు ఆటో స్కేలింగ్ ఎలాస్టిక్ ఇక్కడ ఏది ఈఎల్‌బీ అంటే మనము ఏఎల్‌బీ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అయినా అనుకోవచ్చు. ఆర్ ఎల్స్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అయినా అనుకోవచ్చు. ఆర్ ఎల్స్ గేట్‌వే లోడ్ బ్యాలెన్సర్ ఏదైనా అనుకోవచ్చు. ఈ ఈఎల్‌బీ నుండి రిక్వెస్ట్‌లు ఏ రకంగా వెళ్తాయి? లైక్ ఈ రకంగా. ఈ రకంగా వెళ్తది. రైట్? ఏది ఇప్పుడు స్టేట్‌ఫుల్‌లో మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో నాకు ఏ రకంగా వెళ్తుంది? ఈ రకంగా వెళ్తుంది. రిక్వెస్ట్స్ ఈ రకంగా వెళ్తున్నాయి. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి? ఇక్కడ నేను స్టేట్‌లెస్ గురించి మాట్లాడేటప్పుడు సార్ ఒక సర్వర్ నాకు డౌన్ అయినా కూడా యాజ్ యూజువల్‌గా ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ టేక్ కేర్ చేస్తుంది. తర్వాత నాకు ఇక్కడ ఒక ఇన్‌స్టన్స్ డౌన్ అయినప్పటికీ దిస్ ఈస్ మై ఫస్ట్ ఇన్‌స్టన్స్ అనుకోండి. దిస్ ఈస్ మై ఫస్ట్ వన్. దిస్ ఈస్ మై సెకండ్ వన్. దిస్ ఈస్ మై థర్డ్ వన్. ఓకే. నా ఫస్ట్ ఇన్‌స్టన్స్ డౌన్ అయినా కూడా నా సెకండ్ ఇన్‌స్టన్స్ అండ్ థర్డ్ ఇన్‌స్టన్స్ నాకు అవి ఏం చేస్తున్నాయి? టేక్ ఓవర్ చేసుకుంటున్నాయి. నా అప్లికేషన్ మొత్తం స్మూత్‌గా రన్ అవుతుంది ఇప్పటివరకు. బట్ నాకిక్కడ స్టేట్ ఫుల్‌లో సేమ్ యూజ్ చేస్తే, స్టేట్ ఫుల్ యూజ్ చేసేటప్పుడు దిస్ ఈస్ మై ఫస్ట్ వన్, దిస్ ఈస్ మై సెకండ్ వన్ అండ్ దిస్ ఈస్ మై థర్డ్ వన్. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ప్రాబ్లమ్ ఏదొస్తుంది అంటే, ఇక్కడ సపోజ్ ఒక సింగిల్ యూజరే యూజ్ చేస్తున్నాడు. మనం ప్రీవియస్‌గా ఏవి మల్టిపుల్ యూజర్స్ యూజ్ చేసేటప్పుడు ఒక్కొక్క రిక్వెస్ట్ ఒక్కొక్క ఏది EC2 ఇన్‌స్టెన్స్‌కి వెళ్ళేది. రైట్? ఆ టైంలో నాకు ఒకటి డౌన్ అయినా కూడా ఆ యూజర్ దేనికి కనెక్ట్ అయ్యి ఉన్నాడో దానికి ఇంకొక ఇన్‌స్టెన్స్‌కి రీడైరెక్ట్ అయ్యేది. బట్ ఇక్కడ నాకు ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఇప్పుడు సింగిల్ యూజర్ యూజ్ చేస్తున్నాడు. ఫస్ట్ రిక్వెస్ట్ అనుకోండి. ఫస్ట్ రిక్వెస్ట్ ఎక్కడికెళ్తుంది? ఇక్కడికెళ్ళింది. సెకండ్ రిక్వెస్ట్ ఎక్కడికెళ్ళింది? ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడికి వెళ్ళిన రిక్వెస్ట్ దీంట్లో ఉండదు. అండ్ థర్డ్ రిక్వెస్ట్ దీనికెళ్ళింది అనుకుందాం సింగిల్ యూజర్‌ది. వాడు ఏం అప్లికేషన్ యూజ్ చేస్తున్నాడంటే బిగ్ బాస్కెట్ యూజ్ చేస్తున్నాడు. బిగ్ బాస్కెట్ డాట్ కామ్. బిగ్ బాస్కెట్ డాట్ కామ్ అనే ఈ కామర్స్ సైట్ యూజ్ చేస్తున్నాడు. అక్కడ మనకు షాపింగ్ చేయడానికి నాకేముంటుంది? కార్ట్ ఉంటుంది కదా! కార్ట్ ఉంటుంది. నువ్వు యాడ్ చేసుకునే ప్రతి ఒక్కటి నీకు కార్ట్‌లో సేవ్ అయ్యి ఉంటది. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది అంటే, ఫస్ట్ వాడు యాడ్ చేసుకున్న ఫస్ట్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో అది దీనిలోకి వెళ్ళింది కార్ట్‌లో. అండ్ సెకండ్ ఒకటి యాడ్ చేసుకున్నప్పుడు దాంట్లో సెకండ్ రిక్వెస్ట్ అయిపోతుంది కదా! సెకండ్ నువ్వు యాడ్ చేసుకుంటున్నావంటే, అది నువ్వు సెకండ్ యాడ్ చేసుకునేది ఆ రిక్వెస్ట్ అనేది డిఫరెంట్ క్వెరీ. అది ఎక్కడికెళ్తుంది? EC2కెళ్తుంది. అంటే నువ్వు కార్ట్‌లో చూస్తే అట్ ఎ టైమ్ నువ్వు యాడ్ చేసుకున్నవన్నీ కనిపించట్లేదు. ఒకటే కనిపిస్తుంది. సెకండ్ వన్ వచ్చేసరికల్లా ఈ ఫస్ట్ వన్ నాకు కనిపించట్లేదు. థర్డ్ రిక్వెస్ట్ నేను సేవ్ చేసుకునే లోపల నాకు సెకండ్‌ది కనిపించట్లేదు. దీన్ని ఏ రకంగా ఓవర్‌కమ్ చేయాలి? ఇది ప్రాబ్లమే కదా! అరే! నేను కార్ట్‌లో యాడ్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ ఒకటి కూడా పని చేయట్లేదు. ఒకటి యాడ్ చేసుకుంటే ఇంకోటి డిలీట్ అవుతుంది. ఈ అప్లికేషనే వేస్ట్ అని చెప్పేసి మనం అనుకుంటాం. కాబట్టి ఈ టైంలో వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఏం యూజ్ చేస్తారంటే స్టిక్కీనెస్. స్టిక్కీనెస్. స్టిక్కీనెస్ అనేది యూజ్ చేస్తారు. ఈ స్టిక్కీనెస్ స్పెషాలిటీ ఏంటి అంటే, లైక్ ఒక యూజర్ మీకు యూజ్ చేస్తున్నారు. కార్ట్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా కార్ట్‌లో యాడ్ చేసుకుంటున్నాడు అంటే, వాడికి రిక్వెస్ట్‌లన్నీ ఒకదానికే వెళ్తాయి. స్టిక్కీనెస్. ఇది కుకీస్ బేస్డ్. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తే కుకీస్ డిలీట్ చేయండి. ఏదైనా అప్లికేషన్ మీకు ఓపెన్ కాకపోతే కుకీస్ డిలీట్ చేయండి అని చెప్పేసి అంటారు కదా! వాట్ ఈస్ కుకీస్? కుకీస్ అంటే ఏంటి? ఇక్కడ స్టిక్కీ సెషన్ ఏదైతే ఉందో, ఆ స్టిక్కీ సెషన్ ఏది మీకు ఒక్కదానికే వెళ్ళడానికి ఇక్కడ చూస్తుంది. అండ్ ఈ కుకీస్ అనేటివి ఏవైతే ఉన్నాయో, ఈ కుకీస్ అనేటివి ఏవైతే ఉన్నాయో, దీంట్లో 2 టైప్స్ ఆఫ్ కుకీస్ గూడా మనకు ఉంటాయి. ఏవి? కుకీస్‌లో. ఆ కుకీస్‌లో ఇంకా నాకు సైజ్ ఎంతుండాలి? దీంట్లో కుకీస్ బానే వర్క్ అయితది. స్టిక్కీనెస్ అండ్ కుకీస్‌లో నాకు బాగానే వర్క్ అవుతుంది. నీ ఆహ్, హెచ్‌టిటిపి ఏదైతే ఉందో ఇక్కడ మీకు కుకీస్ సేవ్ అయ్యి ఉంటాయి.
బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే మీరు కుకీస్ యూజ్ చేసేటప్పుడు దాని సైజ్ అనేది 4 కేబీ కంటే ఎక్కువ ఉండకూడదు మీ కుకీ సైజ్. కుకీ సైజ్ వాళ్ళు సపోర్ట్ చేసేది ఎంతవరకు అంటే ఓన్లీ 4 కేబీ వరకే సపోర్ట్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏ రకంగా అంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. సెక్యూరిటీ కూడా కుకీస్‌కు అంత సెక్యూరిటీ అనేది కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా ఉండదు. ఓకే. ఎందుకంటే పబ్లిక్‌లో ఉంది కాబట్టి. అండ్ తర్వాత ఇంకొకటి ఏది అంటే నీ హెచ్‌టిటిపి ఏదైతే ఉందో హెచ్‌టిటిపికి దానికి లోడ్ అనేది ఎక్కువ పడుతుంది. ఈ మూడింటికి ఇది వర్క్ అయితది బానే. నీకు స్టిక్కీనెస్ అయినా కూడా, కుకీస్ అయినా కూడా కుకీ సెషన్ ఏ రకంగా ఒక సింగిల్ ఇన్‌స్టాన్సెస్‌కి హిట్ అవుతూ ఉంటాయి. అక్కడ మీకు దాంట్లో స్టోర్ అవుతూ ఉంటాయి. ఇది బానే వర్క్ చేస్తది. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఇది 4 కేబీ కంటే ఎక్కువ సేవ్ చేసుకోకూడదు కూడా. ఎందుకంటే మొత్తం అక్కడ సేవ్ అయింది అంటే మీకు థ్రెడ్స్ ఎక్కువ ఉండడానికి స్కోప్ ఉంటది. అండ్ మీకు సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అంత 100%గా ఇది వర్క్ కాలేదు. అండ్ హెచ్‌టిటిపి అంటే సింగిల్ సెషన్‌కు నీకు లోడ్ ఎక్కువ పడుతుంది. లోడ్ ఎక్కువ పడినప్పుడు ఆటోమేటిక్‌గా నీకేమవుతుంది? నువ్వు డేటా లాస్ కావడం గాని, లేకపోతే నీ వెబ్‌సైట్ క్రాష్ కావడం గాని ఇవి జరగడానికి కూడా స్కోప్ ఉంటుంది. ఈ టైప్‌లో నాకు కుకీస్ గాని ఇవన్నీ ఓవర్‌కమ్ చేయడానికి స్టేట్ ఫుల్‌లో నేను ఓవర్‌కమ్ చేయడానికి నేను స్టేట్ ఫుల్‌ను యూజ్ చేస్తూ కూడా నేను ఏమేమి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు సర్వర్స్‌లో నా వెబ్ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో EC2 1, EC2 2, EC2 3 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఒక్కొక్క ఇన్స్టెన్స్ రిక్వెస్ట్ ఒక్కొక్క దానికి వెళ్తుంది. రైట్? ఒక యూజర్ సెర్చ్ చేసే అన్ని రిక్వెస్ట్‌లు ఒకే దానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు నేను స్టిక్కీనెస్ అని చెప్పేసి దాన్ని యూజ్ చేసుకుంటా. అంటే వాడి రిక్వెస్ట్ అన్ని ఒక ఇన్స్టెన్స్‌కి డెడికేటెడ్‌గా వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే కార్ట్‌లో ఉన్న డేటా వాడికి కనిపించాలి అనే కాన్సెప్ట్ తోటి. అండ్ కుకీస్ బేస్డ్ కాన్సెప్ట్ తోటి కుకీస్ సెషన్ గనుక తీసుకున్నామంటే దాంట్లో కూడా ఇది వర్క్ అవుతుంది. బట్ ఏ రకంగా వర్క్ అవుతుంది అంటే మనకు 4 కేబీ వరకే వర్క్ అవుతుంది. అది సేవ్ చేసుకోగలుగుతుంది. అండ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా అది ఉండదు. అండ్ హెచ్‌టిటిపి పైన లోడ్ ఎక్కువ పడుతుంది అని చెప్పేసి మనకు తెలుసుకోవచ్చు సర్వర్‌లెస్‌లో. అండ్ ఇంకొకటి, ఏదన్నా అప్రోచ్ ఉందా? ఇక్కడ చేయడానికి ఇంకొకటి ఏదన్నా అప్రోచ్ ఉందా అంటే మనం సేమ్ డయాగ్రామ్ తీసుకుందాం. ఇక్కడ నాకేది రౌట్ 53 ఉంది. రౌట్ 53 ఉంది. అండ్ దిస్ ఈజ్ మై అప్లికేషన్ అనుకుందాం. దిస్ ఈజ్ మై యాప్. ఇక్కడ నుండి ఇక్కడికొచ్చింది రిక్వెస్ట్. ఇక్కడ నుండి నాకు ఎక్కడికొచ్చింది నెక్స్ట్ నా ఈఎల్‌బి. ఇది మల్టీ ఏజీ అనుకోండి. మల్టీ ఏజీస్ 1 to 3 అనుకోవచ్చు, 1 to 6 అనుకోవచ్చు. అది డిపెండ్స్ ఆన్ మీరు తీసుకునే రీజియన్‌ని బట్టి ఉంటది. ఇక్కడ ఏముంది నాకు ఈఎల్‌బికి వచ్చింది. ఇక్కడ ఈఎల్‌బిలో నేను ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఈఎల్‌బి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఆర్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఆర్ గేట్‌వే లోడ్ బ్యాలెన్సర్ ఇది ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన రిక్వెస్ట్ నాకు ఆటోమేటిక్‌గా ఎక్కడికి వెళ్ళాలి? ఆటో స్కేలింగ్‌కి వెళ్ళాలి. ఇది కూడా మల్టీ ఏజీనే ఉంటుంది. ఇది కూడా మల్టీ ఏజీ ఆటో స్కేలింగ్ గ్రూప్. ఇక్కడ నాకు ఒక మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ రన్ అవుతున్నాయి. ఏది VM1, VM2, VM అన్నా EC2 అన్నా ఒకటేనమ్మా. VM3 అని చెప్పేసి. అండ్ ఈ ఈఎల్‌బి ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్‌గా నాకు రిక్వెస్ట్‌లు ఈ రకంగానే పంపిస్తుంది. ఈ రకంగా పంపిస్తే మీరు ప్రీవియస్‌గా చెప్పినట్లు క్యాషీ కాదు. ప్రీవియస్‌గా మనం చెప్పినట్లు కార్ట్‌లో ఉన్నవి ఏవైతే ఉంటాయో అవి డిలీట్ అయిపోతాయి. ఓకే. కాబట్టి మన అప్లికేషన్ డౌన్ అవుతది. అప్లికేషన్ డౌన్ కాదు. యూజ్ చేసే యూజర్ తగ్గిపోతారు. ఇది కరెక్ట్‌గా వాళ్ళు వర్క్ చేయడం లేదని నేను బిజినెస్ రాసాను. నేనేం చేస్తానంటే ఇక్కడ ఎలాస్టిక్ క్యాష్ దీని గురించి కూడా మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసాము. ఎలాస్టిక్ క్యాష్ అంటే ఏంటి? అది ఏ రకంగా వర్క్ అవుతుంది అని చెప్పేసి. ఇక్కడ నుండి వచ్చిన రిక్వెస్ట్ అన్ని ఎవడు మెయింటైన్ చేస్తాడంటే వీడు మెయింటైన్ చేస్తాడు. డేటా లాస్ కాకుండా. అంటే వీడు ఎక్కడి నుండి ఈ సర్వర్ అనేవాడు మల్టిపుల్ సర్వర్స్‌కు రీచ్ అవుతున్నప్పటికీ దాని ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది? ఎలాస్టిక్ క్యాష్‌లో ఉంది. బట్ ఎలాస్టిక్ క్యాష్‌లో దానికొక ఏముంటది? స్టోరేజ్ కనెక్ట్ అయ్యి ఉంటది. అది వేరే సబ్జెక్ట్. స్టోరేజ్ కనెక్ట్ అయిన స్టోరేజ్‌లో అక్కడ సేవ్ అవుతూ ఉంటాయి. నీకు యూజర్ అనేవాడికి వాడు ఏదైతే సెర్చ్ చేస్తున్నాడో అది వస్తది. అండ్ ఇంకా ఇక్కడ ఒక ఆర్‌డిఎస్ ఉందనుకుందాం. నీ డేటాబేస్. ఆర్‌డిఎస్ ఒక డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్‌లో కూడా ఏం సేవ్ అయ్యి ఉంటాయంటే నీ యూజర్‌కు సంబంధించిన యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్ అండ్ అడ్రెసెస్ అండ్ ఇంకా ఏమనొచ్చు మొబైల్ నంబర్స్ అనుకోవచ్చు.
మొబైల్ నంబర్స్ ఇవన్నీ ఎక్కడ సేవ్ అయ్యి ఉంటాయి నీ డేటాబేస్. అంటే వీడు లాగిన్ అయ్యేటప్పుడు కూడా అంటే వాడు అప్లికేషన్ సపోజ్ మీరు బిగ్ బాస్కెట్ లాగిన్ అయ్యేటప్పుడు వాడు నీ మొబైల్ నెంబర్ ఎవరైనా అడిగినాడు అనుకోండి, అవి ఎక్కడో ఒక చోట సేవ్ అయ్యి ఉండాలి కదా. అవి సేవ్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఈఎల్బికి వెళ్ళింది, ఈఎల్బికి వెళ్ళిన తర్వాత విఎంఆర్కి వెళ్ళింది, విఎంఆర్కి వెళ్ళినప్పుడు నాకు తెలియదు నా దగ్గర ఆ డేటా లేదు అంటే ఏమవుతుంది, అది నా దగ్గర డేటా లేదు అంటే ఆ అప్లికేషన్ వర్క్ వర్క్ కావట్లేదు అని చెప్పేసి బ్లైండ్ గా అనుకుంటాం. బట్ కానీ అది ఆర్డిఎస్ కనెక్ట్ అయి ఉంటుంది, ఈ రకంగా కనెక్ట్ అయి ఉంటుంది ప్రతి ఒక్క సర్వర్. ప్రతి ఒక్క నీ విఎంలు ఏవైతే ఉన్నాయో అవి ఆర్డిఎస్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. అవి ఏం మెయింటైన్ చేస్తాయి? ఆర్డిఎస్ అంటే డేటా మెయింటైన్ చేయడానికి కదా. దాంట్లో ఏమేమి ఉంటాయి? నాకు సంబంధించిన మాడ్యూల్ ఏవి నంబర్స్ గానీ, మొబైల్ నంబర్స్ గానీ, అడ్రెసెస్ గానీ, యూజర్ నేమ్స్ గానీ, పాస్వర్డ్స్ వాటెవర్ ఇట్ మైట్ బి. అవన్నీ నాకిక్కడ సేవ్ చేసుకుంటాం. ఇలా సేవ్ చేసుకోవడం వల్ల ఏది అంటే నేను స్టేట్ లెస్ యూజ్ చేసినా, స్టేట్ ఫుల్ యూజ్ చేసినా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నాకు కస్టమర్ అనేవాడికి నా అప్లికేషన్ స్మూత్‌గా రన్ కావాలి. వాడు ఏదైతే డేటా సెర్చ్ చేస్తున్నాడో ఆ డేటా అనేది నేను వాడికి తిరిగి పంపించాలి. అది స్టిక్కీనెస్ కావచ్చు, లేకుంటే ఎలాస్టిక్ క్యాష్ కావచ్చు, లేకపోతే స్టేట్ ఫుల్ వెబ్ అప్లికేషన్ యూజ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ స్టేట్‌లెస్ వెబ్ అప్లికేషన్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఈ రకంగా నేను ఈఎల్‌బిని ఇన్వాల్వ్ చేస్తున్నా. ఇంకోటేది ఆటో స్కేలింగ్ గ్రూప్‌ని ఇన్వాల్వ్ చేస్తున్నా. ఎలాస్టిక్ క్యాష్‌ని ఇన్వాల్వ్ చేస్తున్నా. ఆర్‌డిఎస్‌ని ఇన్వాల్వ్ చేస్తున్నా. అండ్ నా రౌట్ 53 డొమైన్ నేమ్ సర్వర్ ఇది ఇన్వాల్వ్ చేస్తున్నా. అండ్ నా యాప్ సర్వర్స్ ఇవి కూడా నేను నా అప్లికేషన్స్ యూజర్స్ అన్నీ చేస్తున్నా. అంటే ఒక లూప్‌లోకి అండర్ వన్ అంబ్రెల్లా అన్నింటిని ఏం తీసుకొనొస్తున్నా ఒక అప్లికేషన్ మీరు డెవలప్ చేయాలి అంటే యాస్ ఎ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలిసుండాలి. మీకు తెలియాల్సిందేంది మీ మైండ్‌లో తిరుగుతుండాలి. ఓకే. రౌట్ 53లో నుండి ఫస్ట్ ఏమో ఎక్కడికొచ్చింది అప్లికేషన్‌కొచ్చింది రిక్వెస్ట్. ఓకే. అప్లికేషన్ ఎక్కడికెళ్ళింది? ఈఎల్‌బిలో నేను ఆటో స్కేలింగ్ ఏది ఈఎల్‌బిలో నేను ఏ టైప్ ఆఫ్ లోడ్ బాలన్సర్ యూజ్ చేస్తున్నా? ఈస్ దట్ అప్లికేషన్ లోడ్ బాలన్సర్ లేకపోతే నెట్వర్క్ లోడ్ బాలన్సర్ ఆర్ గేట్‌వే లోడ్ బాలన్సర్ ఏది యూజ్ చేస్తున్నానని మీ మైండ్‌లో తిరగాలి. ఓకే. నేను మల్టిపుల్ అన్నీ యూజ్ చేయొచ్చా అంటే యెస్ యూ క్యాన్. అన్నీ ఒకటి యూజ్ చేసి ఇంకోటి యూజ్ చేయకూడదని ఏం లేదు. నువ్వు అన్నీ ఏఎల్‌బి యూజ్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైమ్ ఎన్ఎల్‌బి కూడా మల్టీ లోడ్ బాలన్సర్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. అయిపోయింది. అక్కడ నుండి రిక్వెస్ట్ ఎక్కడికెళ్తుంది? ఓకే. ఏఎస్‌జి ఆటో స్కేలింగ్ గ్రూప్. ఎందుకంటే వర్టికల్ స్కేలింగ్ గాని, హారిజాంటల్ స్కేలింగ్ గాని అదన్నా. తర్వాత స్కేల్ అప్, స్కేల్ డౌన్ అక్కడ కూడా ఆ ఫంక్షనాలిటీ జరుగుతూ ఉండాలి. అండ్ ఇవన్నీ ఎక్కడ సింగిల్ జోన్‌లో ఉంటే నా జోన్ అనేది డౌన్ అయ్యింది అంటే నా అప్లికేషన్ డౌన్ అవుతుంది. కాబట్టి నేను అవన్నీ మల్టిపుల్ జోన్స్‌లో పెట్టుకోవాలి. ఒక రీజియన్‌లో మల్టిపుల్ జోన్స్ ఉన్నాయి గదా! ఆ రకంగా పెట్టుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ నా రీజియన్ మొత్తం డౌన్ అయితే అని మీకు ఒక పెద్ద అప్లికేషన్ రన్ అవుతుంది. ఓకే. నేను ఆ టైంలో నేనేం చేస్తానంటే మల్టీ రీజియన్స్‌లో గూడా పెట్టుకుంటాను. ఓకే. క్రాస్ రీజియన్, క్రాస్ జోన్స్ అండ్ క్రాస్ రీజియన్‌లో గూడా పెట్టుకుంటాను. ఓకే. రైట్. నేను స్టేట్ ఫుల్ యూజ్ చేస్తున్నానా? స్టేట్ ఫుల్ వెబ్ యాపా? లేకపోతే స్టేట్‌లెస్ వెబ్ యాపా? దాన్ని గూడా మైండ్‌లో పెట్టుకోవాలి. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ స్టేట్ ఫుల్ వెబ్ యాప్ యూజ్ చేస్తుంటే రిక్వెస్ట్ వచ్చినట్టు నా ఎలాస్టిక్ క్యాష్‌కి గూడా కనెక్ట్ అయ్యి ఉండాలి. ఒకవేళ ఎలాస్టిక్ క్యాష్ లేదంటే ఓకే. నేను స్టిక్కీనెస్ యూజ్ చేస్తాను. స్టిక్కీనెస్‌లో కుకీస్ నాకు ఈ రకంగా వర్క్ అయితాయి. దాని సైజ్ ఇంత ఉండాలి. కుకీస్ యూజ్ చేయడం వల్ల నాకేమవుతుంది? సెక్యూరిటీ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. అండ్ అది 4 కేబీ వరకే సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏది నా హెచ్‌టిటిపి ఏదైతే ఉందో నా వెబ్ పైన అంటే నా యూఆర్ఎల్ అది ఏదైతే ఉందో డొమైన్ అక్కడ కుకీస్‌లో నాకు దానికి ఆహ్, లోడ్ ఎక్కువ పడడం వల్ల అది క్రాష్ కావడానికి స్కోప్ ఉంటది. కాబట్టి నేనేం చేస్తానంటే ఆల్టర్‌నేట్‌గా ఎలాస్టిక్ క్యాష్ అనేది తిప్పేసి యూజ్ చేసుకుంటా. అండ్ అక్కడ ఎలాస్టిక్ క్యాష్‌లో ఆల్రెడీ స్టోరేజ్ అనేది ఉంది. రైట్. ఇట్ విల్ టేక్ కేర్. అండ్ నాకు యూజర్ నేమ్స్ గాని కస్టమర్ యూజ్ చేసి లాగిన్ అయ్యేటప్పుడు దానికి సంబంధించిన యూజర్ నేమ్సో లేకపోతే వాడి అడ్రెస్‌లో ఏవో ఒకటి లేకపోతే సంబంధించిన డేటా ఎక్స్‌వైజీ డేటా ఏదన్నా ఉంది. ఓకే. నేను అదెక్కడ సేవ్ చేసుకోవాలి. నాకు సేవ్ చేసుకోవడానికి ఒక డేటాబేస్ కావాలి. కాబట్టి నేను ఆర్‌డిఎస్‌లో డేటాబేస్ అనే దాన్ని నేను యూజ్ చేసుకుంటా. అందులో కూడా ఏ టైప్ ఆఫ్ డేటాబేస్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్ ఈస్ దట్ మైఎస్‌క్యూఎల్ లేకపోతే అమెజాన్ వాడిది అరోరానా లేకపోతే మారియాడీబీనా ఏది యూజ్ చేస్తాము అని చెప్పేసి. ఇవన్నీ మీకు ఒక్కసారి ఇవంతా వినిన తర్వాత 1, 2 టైమ్స్ వీడియో వినిన తర్వాత మీరేం చేసుకోవాలంటే మైండ్‌లో రిమైండ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు కళ్ళు మూసుకునే చెప్తున్నా ఇది. మైండ్‌లో రివైండ్ చేసుకున్నామంటే మీకు ఒక ఐడియా వస్తది. మీరు ఒక పిక్చర్ చూసిన వెంటనే ఓకే. రిక్వెస్ట్ ఇక్కడ నుండి క్వైరీ ఇక్కడ నుండి ఇక్కడికొస్తుంది. ఇక్కడ నుండి ఈ రకంగా ఎళ్తుంది. ఇక్కడ నుండి ఈ రకంగా వెళ్తుంది అని చెప్పేసి మనకు తెలియాలి. 'సూపర్ 30' సినిమా చూసినారా? వాడేం చెప్తాడు పెన్ను, పేపర్ పెట్టుకోమని చెప్పడు. ఫస్ట్ మైండ్‌లో థింక్ చేయమని చెప్తాడు. అంటే నీ బ్రెయిన్ పని చేస్తది. నీ బ్రెయిన్ పని చేయాలి. నీ బ్రెయిన్ పని చేసిన తర్వాత నువ్వు పెన్ను, పేపర్ తీసుకొని నీ బ్రెయిన్‌లో ఏదైతే ఉందో అది నీ పెన్ తోటి నీ పేపర్ పైన పెట్టు. ఆ తర్వాత సిస్టమ్ ముందరికెళ్ళు. సిస్టమ్ ముందరికెళ్ళిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఈ రకంగా నువ్వు అనుకుంటూ చెయ్యి. ఓకే. దీనికి డిపెండెన్సీస్ ఏమేమి ఉన్నాయి? ఏమేమి కావాలి? నేను ఫస్ట్ ఏం క్రియేట్ చేసుకోవాలి? ఆ రకంగా. ఓకే. ఓకే. నేను ఎలాస్టిక్ క్యాష్ యూజ్ చేస్తున్నా కాబట్టి నేను ఎలాస్టిక్ క్యాష్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఏఎస్‌జీ క్రియేట్ చేసుకున్నా కాబట్టి ఏఎస్‌జీ క్రియేట్ చేసుకోవాలి. ఏఎస్‌జీ క్రియేట్ చేసుకునేటప్పుడు నాకేం కావాలి?
ఒక సెక్యూరిటీ గ్రూప్ కావాల్సి ఉంటుంది. ఓకే. అండ్ మల్టీ క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్ కావాలి అనుకున్నా అంటే నేను క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్‌ని ఎనేబుల్ చేయాలి. అండ్ ఏఎల్‌బీ సెలెక్ట్ చేసుకుంటున్నా అంటే నాకు దానికి సంబంధించినటివి ఏం కావాల్సి ఉంటుంది? ఇన్‌స్టెన్సెస్ అండ్ సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ టార్గెట్ గ్రూప్స్ కావాలి. అండ్ ఏ0 నాకు లాంచ్ టెంప్లేట్ అనేది ఒకటి కావాలి. ఇవన్నీ. ఈ రకంగా స్టెప్ బై స్టెప్ మీరు అనుకుంటారు రౌట్ 53 అనుకున్నారంటే ఓకే నాకు డొమైన్ నేమ్ కావాలి. ఈ రకంగా మీరు స్టెప్ బై స్టెప్ కళ్ళు మూసుకొని అనుకుంటున్నారంటే సబ్జెక్ట్ చాలా ఈజీ. దిస్ ఈజ్ నథింగ్. చెప్తాను చూడండి మీకు తెలిస్తే నేను ఎప్పుడైనా చెప్తానా తెలిస్తే 1+1=2 అనేది మీకు ఈజీ. తెలియకపోతే 455 ఇంటూ 6, 4, 3, 2, 9 ఇది మీకు తెలియదు కదా ఆన్సర్ ఇది కష్టం. ఇది మీకు తెలుసు కాబట్టి ఇది మీకు తెలియదు కాబట్టి కష్టం అంతే. ఓకే. రైట్. దిస్ ఈజ్ అవర్ టుడేస్ సెషన్. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్‌లో పింగ్ చేయండి. వెన్ ఐ హావ్ టైమ్ డెఫినెట్లీ ఐల్ గెట్ బ్యాక్ టు యూ అండ్ కామెంట్ బాక్స్‌లో కూడా కామెంట్స్ చేసుకోవచ్చు. అండ్ కోర్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఏమన్నా కావాలి అని చెప్పేసి అనుకుంటే మన దగ్గర ఒక వీడియో ఉంది. ప్రాపర్‌గా డెడికేటెడ్‌గా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టినారంటే జస్ట్ కోర్స్ డీటెయిల్ కోసం దానికోసం సంబంధించిన లింకులు మీకు వాట్సాప్‌లో షేర్ చేస్తాను. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు సెపరేట్‌గా CCNAకి అండ్ ఏడబ్ల్యూఎస్‌కి అండ్ అజూర్ నెట్వర్కింగ్ సెపరేట్ సెషన్స్ ఉన్నాయి. ఎవ్రీ మంత్ ఫస్ట్ అండ్ 15థ్ ఈ 2 డేట్లలో నాకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. దానికి సంబంధించిన ఫుల్ ఏమేమి టాపిక్స్ మీకు కవర్ చేస్తాను. ఏమేమి టాపిక్స్ మీకు దాంట్లో యూజ్ అయితాయి అండ్ వీటి గురించి ఇన్ఫర్మేషన్ అంతా నేను ఒక వీడియో ఉంది. ఆ వీడియో మీకు ఇమ్మీడియేట్ షేర్ చేస్తాను. మీరు చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ అయినా వర్క్ అవుతుంది అండ్ ఫ్రెషర్స్. మీరు డిగ్రీ అయినా, బీటెక్ అయినా వాటెవర్ మీకు 100% యూజ్ అవుతది. చదువు ఎప్పుడు వేస్ట్ కాదు. చదువు ఎప్పుడు ఫ్రీగా నేను చెప్పను. ఓకే. రైట్. మినిమమ్ ప్రైస్‌తోనే మనం చెప్దాము. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ ఫోక్స్.